కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో, భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్టు అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రయల్ను నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక, సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా, ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానని అన్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తి అవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలున్నాయి, 17,717 పీడీఎఫ్లున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు, కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి, బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం, ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోయినా, లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్ట్ కి ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లు గానుంటే
వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్ కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు గాని దళారులు గాని ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం, వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి, అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మైక్ కొద్దిగా సౌండ్ శ్రీ నిమ్మల రామానాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులందరికీ, స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ట్రాన్స్జెండర్ దీపు మృతికి కారకులైన బన్నీని కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ. సజీవనం చేస్తూ బన్నీ అనే వ్యక్తి దీపుని ప్రేమిస్తున్నాను అంటూ నమ్మించి పాశవికంగా ఆమెను ఖండాలుగా నరికి మృతికి కారకుడైన బన్నీని వెంటనే శిక్షించాలి. మొన్న 19వ తారీఖున అనకాపల్లిలో దీపు అనే ఇజ్రాని ఒక వ్యక్తి దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి తనతో 4 ఇయర్స్గా రిలేషన్లో ఉంటూ తనను లవ్ చేసి నమ్మించి మోసం చేసి వాళ్ళిద్దరూ సహజనం చేస్తున్నారండి 4 ఇయర్స్ నుంచి. మొన్న దీపుని చాలా ఘోరంగా అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి అక్కడక్కడ పారేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుకి ఇంచుమించు 2 వారాలు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరు కానీ పొలిటీషియన్స్ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ విషయం మీద ఎవరు కూడా స్పందించట్లేదు. కాబట్టి అదే మేము కూడా గవర్నమెంట్ని గెలిపించిన వాళ్ళమే, మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళమే, మేము కూడా అన్ని విధాలుగా పలుకొచ్చాం. కానీ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత ఎవరు మమ్మల్ని అయితే పట్టించుకోలేదు. గత 2 వారాల నుంచి ఇదే ధర్నా జరుగుతూ ఉంది, కానీ ఎవరు పట్టించుకోలేదు. దీని ద్వారా మీడియా సోదరుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, మాకు ప్రత్యేకమైన ఒక చట్టం కావాలి, మాకు రక్షణ కావాలి, ఇలాంటి వ్యక్తుల నుంచి మాకు రక్షణ కావాలి. ప్రధానంగా అది మా డిమాండ్. మరొకటి ఏంటంటే దీపుని చంపినటువంటి బన్నీని అతి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి వేసిన శిక్ష చూసి వేరే వాళ్ళు మళ్ళీ మా ట్రాన్స్జెండర్తో రిలేషన్లో ఉండాలంటే భయపడాలి. సో అందుకని దీపుని చంపినటువంటి బన్నీని కఠినంగా శిక్షించాలని అదొక్కటి మా ప్రధానమైన డిమాండ్. చంద్రబాబు వస్తేనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయనే నమ్మకంతోనే కేంద్రం నిధులు విడుదల చేసిందని మంత్రి నిమ్మల అన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన మంత్రి,
పోలవరం ఒక జీవనాడి, ఒక వరం, భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరాన్ని ఆ రోజు 72% చంద్రబాబు నాయుడు గారు 14-19లో పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ పోలవరాన్ని ఏ రకంగా విధ్వంసం చేశాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి క్షేత్రస్థాయి పర్యటనకి రావడమే కాకుండా ఫస్ట్ విజిట్ పోలవరం పెట్టుకున్నారని అంటే పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పోలవరం మీద ప్రతి 15 రోజులకి 20 రోజులకి డిపార్ట్మెంట్గా మాతో పాటు కూడా రివ్యూ చేసి మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ఒక షెడ్యూల్ని, అంటే డయాఫ్రామ్ వాల్ని ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్, మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఇట్లా ఒక షెడ్యూల్ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ మూడవసారి అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ₹1 మరి నిర్వాసితులకు అందలేదు. ఒక అర్బస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో మొన్న 2017లో 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2025 జనవరి 1 మరి ఫస్ట్ వీక్లోనే మళ్ళీ 830 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే, మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మరి ఇచ్చింది 0 అనేటువంటి భావంతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు. మరి చాలా క్లియర్గా ఈరోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో, అంటే అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతుంది అప్పర్ కాపర్ డ్యాము, దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్నాం వాటర్ అంతటినీ కూడా. అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యాము ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్రస్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. 7,50,000 క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్ట్ చేసి వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహారం వ్యక్తం చేసిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి, వివేక్ హత్య టీవీ సీరియల్ ను తలపిస్తుందని అన్నారు. ఎన్టీ రామారావు మరణము, ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మీకు హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యనమ్మను మీ మాట. కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది, పింగళి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది, వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇట్లా ఈ మధ్యకాలంలో 4-6 ఏళ్ళ నుంచి రాస్తా అనేది ఇట్నే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం, వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, చొక్కా మాదే. ఓరి దీని అమ్మ జీవితమేసరా, రక్తము మాదే,
సొక్కా మాదే, చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరు సొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపపవిత్రుని చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలి. శ్రీకాకుళం జిల్లా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. ఎన్ఆర్ఈజీఎస్ అంచనా విలువ 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరుసువాడ పంచాయతీ రోడ్డు నుండి లోతుగి వయా సిరువాడ కుంటిభద్ర వరకు ఎన్ఆర్ఈజీఎస్ 2 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో సమస్యలు తెలుసుకుని వాటిపై సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత ఎమ్మెల్యే మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇదిగో శిలాపలకమేసి అంటే ఉన్న రోడ్డు తవ్వేసి అంటే మోసం చేసేదానికి మీరు ఎలా ఎలక్షన్ ముందు ఎలా బుక్ చెప్పారంటే ఊర్లోకి రావద్దు అని చెప్పి బాయ్కట్ చేసిన ఏకైక విలేజ్ మీదొకటి కుంటిభద్ర ఒకటి. అయితే ఇప్పుడు అదే విలేజ్కి నేను ఆ రోజు మాటిచ్చాను. ఎలక్షన్ అయిన తర్వాత 6 మాసాల తర్వాత మీకు రోడ్డు వేసే బాధ్యత నాదని మీకు మాటిచ్చాను. అదేవిధంగా మీ ఊరి నుంచి నేను దత్తత తీసుకున్నట్టు మీది కుంటిభద్ర విలేజ్ కూడా. ఎందుకంటే నా ఆశయం కూడా ఇక్కడ, అందుకోసమే మీ ఊరికి 200 లక్షలు అంటే 2 కోట్లు మీకు కుంటిభద్ర కలిపి ఈ రోడ్డు ఇవ్వడం జరిగింది. అలానే ఆ నాయకురాళ్ళగా ఎప్పుడైనా కాదు, ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు అవుతుంది కాదు. అందుకే చెప్పాను కాంట్రాక్ట్ మీరు ఎవరు యాగం చేస్తారు. కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే గూడు కాంట్రాక్ట్ ఉన్నారో, ఎవరైతే మంచి కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనకి ఇమీడియట్గా ఇవ్వండి. చాలా రోజుల నుంచి చిరకాల చెప్పారు మీ నాయకులు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా మా ఊరు రోడ్డు కావాలి. చాలా మంది నాయకులు ఆనందపడుతున్నారు. అలాంటి ఊరు ఈ ఊరికి తీయడం కూడా నా సొంత అదృష్టం. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రత్యేకించి ఈ ఊరు నుంచి ఏమొచ్చినా సరే ముందు వరుసలో పెడుతున్నాను అనమాట. పెట్టాలి కూడా, ఎందుకంటే చాలా మంది మన లేబర్స్ ఏం చేశారు ఆమెకి. నేను అక్కడ విజయవాడలోనే వాళ్ళకి తీసి 10 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ చెక్ ఇవ్వడం అనేది వాళ్ళకి జరిగింది. అక్కడ కుంటిభద్ర వాస్తవులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. మెట్టూరు కూడా ఉన్నాం. అంటే మీ మండలం నుంచి ఏ రోజు ఎన్నడూ లేని మెజార్టీ మీ నాయకుల ద్వారా మీరందరూ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీరాములు గారు 1,13,808 రూపాయలు ఈ చెక్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆయన